చూసి వాక్యం ముగించుకుందాము. ఇక ఐదోది అండి ప్రియులారా, ఐదోది ఏమనుకున్నాం మనము? జ్ఞానము. అయితే ఇక్కడ చూడండి, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వస్తుంది చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, హల్లెలూయా, ఏం అవసరం అంట ప్రియులారా? ఒక విశ్వాస కంటే భవిష్యత్తు జ్ఞానం అవసరం అంట. అంటే మనము కలిగి ఉన్న జ్ఞానం ఏంటంటే ఈ లోక సంబంధ జ్ఞానము. ఈ జ్ఞానము నీ బ్రతుకు తెరువుకు ఆధారపడుతుంది. ఈ జ్ఞానము నీ కుటుంబం ఈ భౌతికంగా జీవిస్తానికి ఆధారపడుతుంది. నీకున్న జ్ఞానము నీ చదువుకు ఉపయోగపడుతుంది. నీకున్న జ్ఞానము నీ ఉద్యోగానికి ఉపయోగపడుతుంది. నీకున్న జ్ఞానము నీ వ్యాపారానికి ఉపయోగపడుతుంది. నీకున్న జ్ఞానము ఈ లోక సంపాదన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది కాదు. కానీ ప్రియులారా, భవిష్యత్తు జ్ఞానం అనేది మనకు చాలా అవసరం అంట. హల్లెలూయా. ఏ జ్ఞానం అంటండి? భవిష్యత్తు ఏంటి? రాబోతున్నటువంటి యొక్క దినాల్లో మనము సురక్షితంగా ఉండాలి అంటే అందుకు కావాల్సిన జ్ఞానం మనకు అవసరం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చీమలు మనం చూద్దాం ఒకసారి. ఆ సోమరి చీమలద్దకు వచ్చి చీమలద్దకు వెళ్ళి నువ్వు వాటిని గురించి విచారణ చేయమని సొలొమోను రాస్తూ ఉన్నాడు సామెతల్లోనే. హల్లెలూయా. అంటే చీమకున్న జ్ఞానం ఏంటి ప్రియులారా? మరి వర్షాకాలము వాటి ఆహారం తినాలంటే ఈ ఎండాకాలం అంతా ఏం చేస్తాయంటాయి? వాటి ఆహారాన్ని సమకూర్చుకొని చక్కగా చాలా సురక్షితంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాటి ఆహారం సమకూర్చుకొని ఆహారం తింటూ ఉంటాయి, ఆహారం దొరికిన సందర్భంలో. అలాగే ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఈ చీమలకు న్యాయకర్త ఉండడు. ఇలా లైన్గా వెళ్ళండి ఎవరు చెప్పరండి. ఎవరన్నా చెప్తారా? ఎవ్వరూ చెప్పరు. ఒక లైన్ తప్పితే ఎవరన్నా వాటిని కొట్టేవాళ్ళు ఉన్నారా? తిట్టేవాళ్ళు ఉన్నారా? ఏమి లేదు. చూడండి, చీమలు మీరు ఇంటికి వెళ్తా చూడండి, ఎప్పుడన్నా సరే ఎంత చక్కగా లైన్గా వెళ్తూ ఉంటాయి. ఎందుకని అంటే చక్కని జ్ఞానం ఉంది కాబట్టి. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియులారా మనకేం అవసరము? భవిష్యత్తు జ్ఞానం అవసరము. అంటే చీమలు వాటి యొక్క భవిష్యత్తు యొక్క దినాలు ఆలోచించుకుంటూ వాటి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ప్రియులారా, నీ జీవితంలో కూడా రాబోతున్నటువంటి కాలంలో లేక రాబోతున్నటువంటి నీ యొక్క దేవుని యొక్క రాజ్యంలో నువ్వు మరణించిన తర్వాత నువ్వు సురక్షితంగా దేవునితో యుగములు రాజ్యమేలే పరిస్థితులు ఉండాలంటే దాని విషయంలో దృష్టి పెట్టుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు? భవిష్యత్తు జ్ఞానము. అందుకని ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు కదా, దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు అంట. హల్లెలూయా. ఎందుకు మనల్ని దేవుడు ఏర్పాటు చేశారు? ఎందుకు మనల్ని రక్తం చేత కడిగారు? ఎందుకు మనం రక్షించారండి ప్రియులారా? భవిష్యత్తు జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. రాబోతున్న అగ్నిల గురం నుంచి మనం తప్పించుకునే వారికి ఉండాలని. హల్లెలూయా. ఆ జ్ఞానం ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారు తెలుసా? భవిష్యత్తు జ్ఞానాన్ని ఎవరు కలిగి ఉన్నారు? స్తెఫను కలిగి ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారి అక్కడందరూ చంపివేసిన గారు లేక రాళ్లతో కొట్టారు అనుకోవచ్చు. ఏంటో పిచ్చోడు అనుకుంటే ఇక స్తెఫను ఏమి జ్ఞానం అనుకుని ఉండొచ్చు. కానీ మరి ఆ జ్ఞానం కాదు, కానీ రాబోతున్నటువంటి దేవునికి రాజ్యం మీద దృష్టి పెట్టుకుని ఉన్నాడు. అంటే లోకం అతను వెరుగా భావించింది. కానీ ప్రియులారా, ఈ శరీరం ఎప్పటికైనా సరే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను దేవునితో ఉండబోతున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఇతను కలిగి ఉన్నాడు. అందుకనే చూడండి, అతడు మాట్లాడుతున్నప్పుడంట ఒకసారి వచ్చిన చూడండి ప్రియులారా, ఈ మాట ఇలా ఉంచి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. సారీ. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా. ఎటువంటి జ్ఞానం అంట? అతడు మాట్లాడుతున్నప్పుడు, అతడు దేవుని గురించి వాదిస్తున్నప్పుడు, దేవుని గురించి తర్కిస్తున్నప్పుడు అతను ఎవ్వరు కూడా ఎదిరింపలేకపోయారంట. అంటే ఏ జ్ఞానం అది చెప్పాలి మీరు? ఈరోజు మనకి ఉందండి జ్ఞానము. ఎదుటి వారిని మనం మాట్లాడేవలేమో, ఎదుటి వారిని ఏమాత్రం నోరెత్తనివ్వకుండా మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. అది ఏ జ్ఞానమో తెలుసా? దెయ్యాల జ్ఞానం అది. నాకే అన్నీ తెలుసు, నన్ను మించినటువంటి తెలివితేటలు ఎవరికి లేవు, నా మాటే పైన ఉండాలి, నా మాటే ఎక్కడ సాగుతూ ఉండాలని చెప్పేసి ఎదుటి వారిని వాదిస్తారు. చూశారు? అదేమంటారు తెలుసా? అది దెయ్యాల జ్ఞానం అంటారు, అది లోక జ్ఞానం అంటారు. కానీ దైవికమైనటువంటి శక్తి చేత, దైవిక జ్ఞానం చేత అతను మాట్లాడుతున్నప్పుడు అతను ఎవరు కూడా చెప్పాలి మీరు
ఎదిరించలేకపోయారంట. ఆ జ్ఞానం కలిగి ఉన్నావా? ఏ రోజున దేవునికి తర్కించినటువంటి జ్ఞానం కలిగి ఉన్నావా? ఏ రోజున దేవుడిని జ్ఞానం చూసి సంతోషించేటువంటి జ్ఞానం కలిగి ఉన్నావా? తెయ్యం జ్ఞానం కలిగి ఉన్నా పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఈ జ్ఞానం ఎటువంటిదని అనుకున్నాం మనము? భవిష్యత్తు జ్ఞానం అనుకున్నాం. అందుకని చూడండి, యాకోబు పత్రిక చూడండి 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 చదవండి ఒకసారి. మీలో జ్ఞాన వివేకములు కలవాడవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడే ఈ తన యోగ్య ప్రవర్తనను తన క్రియలను కనపరచాలంట. హల్లెలూయా. జ్ఞానము కేవలం నోటి మాటతే కాదు ప్రియులారా. జ్ఞానము కేవలం వాదించడమే కాదు, కానీ జ్ఞానం ఉన్నవాడు తన ప్రవర్తన కూడా యోగ్యంగా ఉంచుకుంటాడు. తెలుసా, ఈరోజు మన ఇక్కడ చేసే ప్రార్థన వేరుంటుంది, వినే మాటలు వేరుగుంటున్నాయి. బయటికి వెళ్తే మన ఆలోచన విధానము, మన క్రియలు, మన ప్రవర్తన వేరుగా ఉంటుందండి. లేదంటారా? ఏమండి లేదంటారా? మాట్లాడరు. ఎందుకంటే అవును కాబట్టి. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము కలవాడు ఏం చేస్తారంట? తన ప్రవర్తనను సరిగా ఉంచుకుంటాడు. మన జీవితం అంతా అక్రమమే, మన మాటలన్నీ అక్రమమే, మన ప్రవర్తన అంతా అక్రమమే. లేదంటారండి? కానీ ఇక్కడ స్టెఫను చాలా ధైర్యంగా మాట్లాడుతుందంటే ఇతనిలో ఈ తప్పు ఉన్నది, ఇది తప్పు అని అంటాక అక్కడ ఎటువంటి అవకాశం కూడా లేదు. అలా నీ జీవితంలో ఉన్నదా మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. 34వ అధ్యాయము 9వ వచనం చూడండి. మోషే అతడు జ్ఞానాత్మపూర్ణుడయ్యను కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. హల్లెలూయా. భక్తులు దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారంటండి. మోషే కలిగి ఉన్నాడు. ఆ మోషే జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ మోషే ఆత్మ ఎవరికి ఇచ్చాడంటే నాయకత్వాన్ని యెహోషువకి ఇచ్చాడు. తర్వాత సొలొమోను మనం చూసాము. ఇంకా బైబిల్లో చాలామంది కూడా గొప్ప గొప్ప జ్ఞానులు ఏ జ్ఞానం కలిగి ఉన్నా చెప్పండి? దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. మరి నీవే జ్ఞానాన్ని కలిగి ఉన్నావు? నువ్వు భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి ఉండంటే నేను దేవునితో యుగముల జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలంటే ఈ లోకములు దేవునికి నచ్చని విధానం తొలగించుకున్నటువంటి ఆలోచన కలిగి ఉంటావు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటావో భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్రియలు ఎక్కడ చేస్తావు? హల్లెలూయా. అది చీమలు చేస్తూనే కదా అనుకున్నాం మనము. చీమలు ఎందుకు పగలంతా కూడా ఆ యొక్క మరి ఆహారం దొరికినటువంటి ప్రతి దినము కూడా తన ఆహారాన్ని పొట్టలో ఎందుకు దాచుకుంటే ప్రియులారా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే. హల్లెలూయా. నీ ఆత్మీక ఆహారాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నావు? నీ ఆత్మీక ఆహారంతో నీ వాక్యముతోటి నీ జీవితాన్ని స్థిరపరచుకుంటున్నావా? బలపరచుకుంటామని పరిశీలన చేసుకోవాలి. నేను చెప్పిన మాట అంచె దినము తీర్పులోనికి వస్తుందంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ జ్ఞానాన్ని కలిగి ఉండాలి? భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎవరిలో చూసాం మనము? స్టెప్లో చూసాం. అందుకనే అతని మాటను ఎవరు కూడా ఎదిరించలేకపోయారంట. హల్లెలూయా. ఇంకొకటి చూసి వాక్యం ముగించుకుందాం ప్రియులారా. ఇక చివరిది ఏమిటనుకున్నామండి? అతడు ఆత్మీయ దృష్టి కలిగి ఉన్నాడు. పైనున్న వాటిని చూసే దృష్టి కలిగి ఉన్నాడు. చూడండి మీరు అదే అప్పొస్తలుల కార్యములు చూడండి. అప్పొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54 చదువుకుందాం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు ఇక్కడ? ఇక్కడ శత్రువులైతే పళ్ళు కొరుకుతున్నారు. ఇతను ఎలా చంపాలనుకుంటున్నారు, ఏ విధంగా అంతం చేయాలనుకుంటున్నారు. అతని మాటలు వినేటువంటి శత్రువుల ప్రియులారా. అయితే ఇతడు వీళ్ళని చూడలేదండి. ఎవరిని చూస్తున్నాడంట? ఆకాశం చూస్తున్నాడు. ఆకాశంలో ఏం కనపడుతుందంటే ప్రియులారా, ఇక ఆకాశం తేరు చూస్తున్నాడు. అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు. దేవుని యొక్క కుడి పార్శ్వమందు ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. అదే మాట చెప్తున్నాడు. చదవండి, అదే వారికి కంటిన్యూ చేయండి. ఆకాశము తెరువబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటని చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అతను ఏం చూస్తున్నాడు? అక్కడ పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకములో దేవునికి మహిమను చూస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిని చూస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కింద
అతని చుట్టూ ఏం జరుగుతుందండి? ప్రాణం పోయే పరిస్థితి. ఇతను ఎలా చంపాలనుకుంటున్నారు, పళ్ళు కొరుకుతున్నారు, తలకోరాయి పట్టుకున్నారు, కానీ అతను అది చూడటం లేదు. ఏం చూస్తున్నాడు? పైన చూస్తున్నాడు. నీ దృష్టి ఎక్కడ ఉండాలో తెలుసా? ఇక్కడ ఎటువంటి శ్రమలు ఉన్నా, ఎటువంటి కష్టములు ఉన్నా, లేక ఎటువంటి సుఖభాగములు ఉన్నా కూడా ప్రియులారా, నువ్వు చూడవలసింది ఎక్కడ కాదు. అతను ఇక్కడ చూస్తే అక్కడ దేవుని యొక్క మహిమను చూడలేకపోతే, ఇక్కడ తన ప్రాణాన్ని కోల్పోయినా సరే, లేకపోతే ఇక్కడ తన యొక్క రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అతని దృష్టి ఇక్కడ లేదు. మీరు ఎన్ని కొట్టుకుంటారో కొట్టుకోండి అంటున్నాడు, నన్ను ఎలా చంపినా చంపుకోండి అంటున్నాడు. కానీ అతని దృష్టి మాత్రం ఎక్కడుందో తెలుసా? పైన ఉన్నటువంటి ఆకాశం మీద ఉన్నది, పైన ఉన్నటువంటి దేవుని మీద ఉన్నది. దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు నా సహోదరి సహోదరుడు. కాబట్టి ఇది ఏమంటారంటే దూరదృష్టి. హల్లెలూయా. దీని ఏమంటారు? దూరదృష్టి. అంటే తన ఎదుట ఉన్నదాన్ని చూడటం లేదు, కానీ దూరముగా ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని అతడు చూస్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రియులారా, ఈరోజు నీకు అంతా మంచిగా ఉండొచ్చు, కానీ ఒక రోజుకు ఉండకపోవచ్చు. ఈరోజు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు శాస్త్రం కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి మంచి చెడు శాస్త్రం అనేది కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి సుఖభాగాల శాస్త్రం అనేది కాదు, కానీ నిత్యమైన దాన్ని దృష్టి పెట్టుకున్నాడు. ఎవరండి? స్టెఫన్. హల్లెలూయా. అందుకని ప్రియులారా, అతను అంటున్నాడు కదా, నేను ఏం చూస్తున్నానంటే ఆకాశం తెరబెట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తున్నానని చెప్పేసి అంటున్నప్పుడు వాళ్ళకి అనిపించట్లేదు కదా ఈ యొక్క మహిమ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, అది చూచేటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం చెబుతున్నది. చూడండి, ఒకసారి 2 మాటలు చూసి వాక్యం ముగించుకుందాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి రోజు చదువుకుందాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు దేని గురించి చెప్తూ ఉన్నారో, దేని గురించి రాసి ఉన్నారో అది స్పష్టంగా చూసాడండి. ఎవరు? స్టెఫను చూశాడు. నేను చూస్తున్నాను అన్నాడు. అది కట్టుకథ కాదు ప్రియ సహోదరి సహోదరుడు. మన జీవితాలు కూడా రక్షించబడిన మనము ఈ భూ సంబంధమైన వాటి ఎంత మనం దృష్టి పెట్టుకోకూడదు. ఒకవేళ ఉంటే వాటిని పక్కన పెట్టండి, కానీ ఎటు ఉండాలి మన దూరదృష్టి? మన దూరదృష్టి ఎటు ఉండాలండి? పైనున్న వాటి యందు ఉండాలి. అక్కడ ఏముందంట? ఇక్కడ మనం చదువుకున్నాం కదా, పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. అదే చూశాడు ఇక్కడ స్టెఫను. కాబట్టి ఇంకో మాట మనం చూస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 19-20 చూడండి. నాశనమే వారి అంతము, వారి కడిపేవారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు చూస్తున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెడుచున్నాము. హల్లెలూయా. ప్రియులారా, వాక్యం చెబుతుంది కదా, మన పౌరస్థితి ఎక్కడుందంట అండి? ఎక్కడుందంట? పరలోకమందు ఉందని వాక్యం తెలియజేస్తున్నది. చూడండి, పైన ఒక మాట మనం చదువుకున్నాం. ఇక్కడ పౌలు గారు తన అనుభవాన్ని బట్టి రాశారు. చూడండి, తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. ఏదో ఒక రోజు ఏ విషయంలో అయితే ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉంటున్నావో, దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నావో, దాన్ని బట్టి ఒకనొకరు సిగ్గుపడవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అది అతని జీవితంలో జరిగిందండి. అంటే స్టెఫను చనిపోయినప్పుడు సౌలు ఏం చేశాడంటే అతని చావుకు అతడు తెలుసా మీకు ఏమన్నాడు? అక్కడ సమ్మతించాడంట. హల్లెలూయా. అంటే ఆ చచ్చిపోయినప్పుడు ఇతడు ఎంతో సంతోషించాడు. అది సిగ్గుపడే పరిస్థితి కాదండి. పౌలు అనుభవించలేదా తర్వాత? కాబట్టి అందుకనే పౌలు గారు తన అనుభవాలు రాస్తున్నాడు. ఈ లోక సంబంధం విషయాలు మనము అతిశయిస్తూ ఉంటే, గర్విస్తూ ఉంటే, గొప్పపడుతూ ఉంటే, దాని విషయంలో ఏదో ఒకరు మనము ఏంటంట సిగ్గుపడవలసిన అవసరం పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది కాదు మన పౌరస్థితి. కానీ మన పౌరస్థితి ఎక్కడుందంట చెప్పండి మీరు? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏ దృష్టి కలిగి ఉండాలి? దూరదృష్టి కలిగి ఉండాలి. ఇక్కడ స్టెఫను ఏమి చూసే దృష్టి కలిగి ఉన్నాడో ఆ దృష్టి మనం కలిగి ఉంటే మనకు అవశ్యం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూసి వాక్యం మిగించుకుందాం. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. హల్లెలూయా.
దేవుడు నచ్చినటువంటి సుగుణాలు కలిగి జీవించకపోతే, సిగ్గుపడవలసినటువంటి సంగతులు బట్టి నువ్వు అస్తిస్తీ లోకంలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని దృష్టి, దేవుని కలిసిన దూరదృష్టిని కలిగి ఉండకపోతే, మన పవర్స్ అక్కడ ఉన్న విషయాన్ని గమనించకపోతే మనకి ఏముండదంట, ఏమిటంట, దూరదృష్టి లేని వారు కానీ గుడ్డివారు ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ శపల్లో చూసినట్టు 6వ లక్ష్యం ఏంటంటే ప్రియులారా, దూరం ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని చూస్తూ ఉన్నాడు, దేవుని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. నేను ఆ జీవితంలో కూడా ఇక్కడ శపను ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటుంది విన్నాం ప్రియులారా. ఎన్ని లక్షణాలు మనం చూసాము? 6 లక్షణాలు. 1 విశ్వాసము, 2 పరిశుద్ధాత్మ, 3 కృప, 4 బలము, 5 జ్ఞానము, 6వ చూసాం మనం ప్రియులారా, దూరదృష్టి. అందుకే నేనేమంటానంటే దేవుని ఇంటి మీద అతనికి ఏముందనుకోవాలి మనము ఆసక్తి. ఆ మాట చూసి వాక్యం ముగించేసుకుని చూడండి. కీర్తనలు మీద చదివాం కదా, 69వ కీర్తన 9వ వచనం చూసి వాక్యం ముగించేసుకుందాం. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడిన. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏ ఆసక్తి ఉండాలి చెప్పండి? ఏ ఇంటి మీద ఆసక్తి ఉండాలి? దేవుని ఇంటి మీద ఆసక్తి ఉండాలి. అంటే అది మనం ఎవరిలో చూసామంటే శపంలో చూసాము. 6 లక్షలు మనం చూసాం ప్రియులారు. ఈ 6 లక్షలు మనం కలిగినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళగలం. దేవుడి కొద్ది మంది దీన్ని ఆదరించును గాక.